వాగమన్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి? అడ్వెంచర్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మాన్సూన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. బడ్జెట్ ఎంత అవుతుందో కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లైక్ బటన్ మీద ఒక మొట్టికాయ వేసేసి, సబ్స్క్రైబ్ మీద ఒక లెంపకాయ వేసేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. వాగమాన్ అనేది కేరళ రాష్ట్రంలో ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంది. ఆల్రెడీ మనం కేరళలో చాలా వరకు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. చాలా హిడెన్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అవన్నీ ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. ఈ వాగమాన్ చేరుకోవాలి అనుకుంటే కొచ్చి నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బండి ద్వారా అయినా చేరుకోవచ్చు, లేకపోతే బస్తోనైనా రావచ్చు. బస్తో రావాలి అనుకుంటే ఎర్నాకుళం బస్ స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా చేరుకుంటే మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అరౌండ్ ఒక 5 అవర్స్ 5.5 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. అదే మీరు బైక్ రెంట్కి తీసుకుంటే ఒక 4 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నేనైతే నా బైక్తో ట్రావెలింగ్ స్టార్ట్ చేసేసాను. వాగమన్ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా వెదర్ చెక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే భారీ వర్షాలు కనుక పడితే ఇక్కడ చాలా వరకు ప్లేసెస్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే రోడ్డు మీద ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెళ్ళలేం అండ్ ఏం చూడలేం. కాబట్టి ముందుగా వెదర్ ఎలా ఉందో ఏంటి అనేది చెక్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అవ్వండి. వాగమన్కి వెళ్ళాలి అనుకుంటే కొచ్చి నుంచి మనకి 3 డైరెక్షన్స్లో రూట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్. మువత్తుపుజ మీదుగా, తోట్పుజ మీదుగా అండ్ పాలా జంక్షన్ మీదుగా చూపిస్తుంది. నేనైతే తోట్పుజ మీదుగా రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. అదే దగ్గర కూడా. వెళ్ళేటప్పుడు అదే సెలెక్ట్ చేసుకోండి. రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా రావాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే ఫస్ట్ అడ్వెంచర్ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వాగమన్ వెళ్ళిపోదామని అనుకున్నా. వాగమన్కి కొంచెం ముందు ఒక 15 కిలోమీటర్స్ ముందుగా ఉలుప్పిని టాప్ స్టేషన్ అని వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ అండ్ ఆఫ్ రోడ్ ప్లేస్. ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటుంది. వెదర్ని అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైడ్ చేస్తున్నప్పుడల్లా మీకు ఒక మంచి వైబ్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా చెప్తున్నాను. బస్తో కనుక వస్తే మీరు ఈ రూట్ ద్వారా అయితే రారు. బస్తో వస్తే మీరు డైరెక్ట్గా వాగమన్కి రీచ్ అవుతారు. వాగమన్లో మీరు మళ్ళీ జీప్ సఫారీ లాంటివి తీసుకుంటే దీన్ని కవర్ చేయొచ్చు. ప్లెజెంట్గా కామ్గా ఉండాలి అనుకుంటే ఈ రూట్ని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ బైక్తో వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం నేను ఇల్లిక్కల్ కల్లు అనే ఒక వీడియో చేశాను. దానికి ఒక 100 లైక్స్ వస్తే వాగమన్ వీడియో ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పా. కోర్స్ 100 లైక్స్ అయితే రాలేదనుకోండి, అయినా సరే నేను వాగమన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీ అందరి కోసం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ముందుగా ఎందుకైనా మంచిది ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ తప్ప ఇంకేది నెట్వర్క్ అయితే లేదు. కొంత దూరం వచ్చాక ఈ ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఈ మట్టి రోడ్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే కింద పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వర్షం కనుక గట్టిగా పడింది అనుకుంటే ఇందులోంచి బైక్ వెళ్ళడం కూడా చాలా కష్టమే. వ్యూ చూస్తున్నారు కదా ఎంత హైలైట్గా అనిపిస్తుందో. ఇంకా లైక్ కొట్టకుండానే చూస్తున్నారా? ఓకే, నచ్చకపోతే లైక్ కొట్టద్దు, డిస్లైక్ అయినా కొట్టండి. వీటన్నింటినీ ఉల్లిప్పిని గడ్డి మైదానాలు అంటారు. నేను కొచ్చిలో మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 12 అయ్యింది. ఒక 3 అవర్స్ అయితే పడుతుంది. ఇక్కడి నుంచి మనం వాగమన్ రీచ్ అవ్వడానికి ఇంకొక 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే చాలా స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్ రోడ్ కంప్లీట్ అయిపోయాక కొంత దూరం వచ్చాక మెయిన్ రోడ్ అయితే టచ్ అయింది. ఇక్కడి నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకుంటే వాగమన్ అయితే రీచ్ అవుతాం. వాగమన్ టౌన్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్కి మనం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో వర్షాలు అవి ఎక్కువగా పడడంతో ఎక్కడికక్కడ చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎప్పుడొచ్చినా కూడా ఇలాగే ఉంటుంది. వెదర్ కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది.
అరౌండ్ ఆఫ్టర్నూన్ అయినా కూడా టెంపరేచర్ వచ్చేసి 22-23 ఆ రేంజ్లో ఉంది. సో మొత్తానికి చాలాసేపు డ్రైవ్ చేసిన తర్వాత వాగమన్ టౌన్కి అయితే రీచ్ అయ్యాం. రీచ్ అయ్యేసరికి 1:30 అలా అవుతుంది. లంచ్ టైం కాబట్టి ఇంక లంచ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయా. ఇక్కడే ఒక కైలాస్ హోటల్ అని కనిపిస్తే అందులోకి వెళ్ళాము. ఈ కైలాస్ హోటల్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. సో బాగుంటుందనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళాం. ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. 300 రూపీస్ ఛార్జ్ చేశాడు. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. అసలు అందులో ప్రాన్స్ ఒక్కటి కూడా కనిపించలేదు మాకైతే. ఇందులో మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఇక్కడ బిర్యానీస్ బేసికల్గా ఎక్కడ కూడా బాగుండవు. అదే రూట్లో కొంచెం ముందుకెళ్తే వాగమన్ ట్యాక్సీ సర్వీస్ అని ఉంటుంది. ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. అక్కడ మనకి ఆఫ్ రోడ్ సఫారీలు మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు ట్యాక్సీ స్టాండ్స్లో. మేమైతే ఒక ఆఫ్ రోడ్ సఫారీ తీసుకున్నాం. పీక్ సీజన్లో ఇక్కడ 2500 ఆ రేంజ్ వరకు ఉంటుందంట. బార్గెయిన్ చేస్తే 1500కి వచ్చాడు. మీరు ఒక 5 మెంబర్స్ అలా అయితే మీకు చాలా రీజనబుల్గా తక్కువ ప్రైస్లో అయిపోద్ది. మేము 2 మెంబర్స్మే కాబట్టి మాకు 1500 కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఈ ఆఫ్ రోడ్ సఫారీలో భాగంగా మనకి కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపిస్తాడు. చాలా బాగున్నాయి. ఇదైతే మా ఫస్ట్ లొకేషను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎండగా అనిపించింది. కొంచెం చిన్న వర్షం పడితే బాగుంది అనుకున్నాను నేనైతే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మంచి పనోరమిక్ వ్యూస్ అయితే చూడొచ్చు మనం. ఫస్ట్ లొకేషన్ కంప్లీట్ చేసుకొని సెకండ్ లొకేషన్ వైపు మా జర్నీ స్టార్ట్ చేసాం. ఈ ఆఫ్ రోడ్ సఫారీ ఇదంతా టోటల్గా ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఖచ్చితంగా 3 అవర్స్ అయితే పడుతుంది. ఈ లుప్పిని గడ్డి మైదానాల వైపే వచ్చాం. ఈ సెకండ్ లొకేషన్ పేరైతే తెలీదు, బట్ ఇక్కడి నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదే మన ఘాటీ రోడ్ కింగ్, ఆఫ్ రోడ్ రాజా. ఈ వెహికల్లోనే మేము ట్రావెల్ చేస్తున్నాం. ఈ జీప్ సఫారీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ చాటా నెంబర్ కూడా ఇస్తాను, మీరు వీలైతే కాంటాక్ట్ చేయండి. ప్రతి లొకేషన్ దగ్గర మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆపుతారు. మన ఇష్టం అది. మనం ఎప్పుడు స్టార్ట్ అంటే అప్పుడే స్టార్ట్ చేస్తారు. మొత్తానికి 2 లొకేషన్స్ కంప్లీట్ చేసుకొని థర్డ్ లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాము. ఈ లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆల్ ఆఫ్ సడన్గా మొత్తం ఫాగ్ అయితే మా మీదకి కమ్మేస్తుంది. టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసింది, సడన్గా వచ్చేసింది. ఈ పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానికి తోడు ఈ చాటా పెట్టిన సాంగ్స్, వాహ్ మంచి ఫీల్ అయితే వస్తుంది. ఈ మిస్ట్ కానీ లేకపోతే మనం అవతల వైపు ఇడుక్కి డ్యామ్ని అయితే చూడొచ్చు. కానీ ఇది కంప్లీట్గా పొగమంచు కమ్మేయడంతో మనకి ఏం కనిపించట్లేదు. దానికి తోడు చల్లని గాలులు అయితే వేస్తున్నాయి. గ్రూప్గా వస్తే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంది. చిన్న వర్షం పడితే భలే ఉంటుంది అనుకున్నాను, కానీ వర్షం అయితే కొంచెం ఎక్కువగానే స్టార్ట్ అయ్యింది. చాలా చల్లగా అనిపిస్తుంది. చలి కూడా ఎక్కువగానే వేస్తుంది. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదే వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని అని చెప్పాడు. కానీ ఈ వర్షం కానీ ఎక్కువైతే ఎక్కడైనా ఇరుక్కుపోద్దేమో టైర్ అనే భయం కూడా వేస్తుంది. బట్ అలానే ముందుకు వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ వేయండి మరి. వాటర్ ఫాల్స్కి దగ్గరలో జీప్ అయితే పార్క్ చేసేసాడు. అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్తే మనం వాటర్ ఫాల్స్ని చూడొచ్చు. ఇదేంటో చాలా అంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇందులోకి దిగి స్నానం చేయడం అంటే ఇంకంతే. స్నానం చేద్దామనే ఉద్దేశంతో అన్నీ రెడీగా పెట్టుకున్నా, బట్ ఇక్కడ కూడా స్నానం చేయడం అవ్వలేదు. జస్ట్ ఈ వాటర్ ఫాల్స్ని చూడడం వరకే అయ్యింది. ఎందుకంటే ఇంత స్పీడ్గా వస్తున్న వాటర్లో మనం దిగడం అనేది ఏమాత్రం మంచిది కాదు. మీరు కూడా ఎప్పుడు ఇలాంటి సాహసాలు అయితే చేయకండి. ఇక్కడ సొరంగం నుంచి వాటర్ వస్తుంది కదా, ఇది చూడడానికి హైలైట్. నేచురల్గా ఏర్పడిందో మరి ఎవరైనా తయారు చేశారో. ఇంకక్కడ ఎలాగో స్నానం చేయలేం కాబట్టి రిటర్న్ అయితే అయిపోతున్నాము. నెక్స్ట్ రివర్ క్రాసింగ్ అని ఇంకొక లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. దీన్ని అవతల వైపుకి తీసుకువెళ్ళి ఆ రివర్ క్రాస్ చేసుకుంటూ యువతల వైపుకి వస్తాడు.
మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అనిపిస్తది. వాటర్ ఫ్లో కానీ ఎక్కువుంటే, ఇంకా ఎక్కువగా గాని ఉంటే కొంచెం భయమేసే అవకాశాలు కూడా ఉంటాయి. వర్షాలు పడడం వల్ల సైడ్‌న మనకు కనిపిస్తున్న షాపులన్నీ క్లోజ్ చేసేశారు. లేకపోతే అవి కూడా ఓపెన్‌లో ఉంటాయి. ఇక్కడ చిరుతిళ్ళు లాంటివి కూడా మనకు దొరుకుతాయి తినడానికి. నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళే వేలో టీ గార్డెన్స్ కనిపిస్తే అక్కడ ఆపాడు. ఫోటోలవి తీసుకోండి అని చెప్పాడు అతను. కానీ మనం ఆల్రెడీ ఇవన్నీ మున్నార్‌లో కవర్ చేసామనే ఉద్దేశంతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. వ్యూ అయితే మాత్రం హైలైట్‌గా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. చలి కూడా ఎక్కువగానే వేస్తుంది. ఇది మన జీప్ సఫారీలో లాస్ట్ లొకేషన్. సూసైడ్ స్పాట్ అంటారు దీన్ని. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మరి దీనికి ఆ పేరెందుకు వచ్చిందో మీరే గెస్ చేయాలి. జీప్ సఫారీ కంప్లీట్ అయిపోయాక మనల్ని 5:00కి ఇంకా స్టార్టింగ్ లొకేషన్‌లో దించేశాడు. అక్కడి నుంచి కొంచెం టైం ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ వాగమన్ లేక్ బోటింగ్‌కి అయితే వచ్చేసాం. ఈ వాగమన్ లేక్ బోటింగ్ అనేది 5:30 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఇదే కాదు, ఈ వాగమన్‌లో అన్ని అడ్వెంచర్స్, అన్ని యాక్టివిటీస్ 5:30తో క్లోజ్ అయిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాగో టైం ఉందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ఒక పెడల్ బోట్ అయితే తీసుకున్నాం. $220 తీసుకున్నాడు. మొత్తం అలాగా కొంతసేపు అలా రౌండ్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ రౌండ్ వేసుకొని మళ్ళీ మనం బయటకు వచ్చేయాలి. అక్కడే మంచి ఫోటోగ్రఫీ అవి చేసుకోవచ్చు. సన్సెట్ వ్యూ అయితే హైలైట్గా ఉంటుంది. క్లౌడ్స్ ఉండడంతో మనకి అంత బ్యూటిఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. బట్ క్లౌడ్స్ ఏమీ లేకపోతే క్లియర్గా ఉంటే మాత్రం మంచి సన్సెట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా నైట్ స్టే చేయడం కోసం రెడ్ క్యాసిల్లో రూమ్ తీసుకున్నాను. చూడ్డానికి అయితే ఇది బాగానే కనిపిస్తుంది బయట నుంచి. ఇక్కడ ప్రెజెంట్ ఆఫ్ సీజన్ కావడం వల్ల చాలా వరకు రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, దొరికేస్తున్నాయి కూడా. ఒకవేళ మీరు పీక్ సీజన్లో వచ్చినట్లయితే మీ యొక్క జీప్ డ్రైవర్తో చెప్పండి, ఆయన ఎక్కడో ఒకరితో మాట్లాడి రూమ్ సెట్ చేస్తారు. $1,800 చెప్పాడు. ఫైనల్గా $1,000 అయితే వచ్చాడు. రూమ్ అయితే బాగానే ఉంది చూడడానికి, ప్లస్ లోపల కూడా బాగానే అనిపించింది. ఒక 2-3 మెంబర్స్ అయితే ఈజీగా స్టే చేయొచ్చు. నెక్స్ట్ డే 12:00 కల్లా చెక్అవుట్ చేయాలంట. మనకి డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్లు ఏమి ఇవ్వడు. బాత్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా ఎపిసోడ్ 1లో మనం చేసిన జీప్ అడ్వెంచర్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 2లో మీకు వాగమన్లో మరిన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్, అడ్వెంచర్ పార్క్, అలాగే పైన్ ఫారెస్ట్, మేడోస్, ఇకో పాయింట్ ఇలాంటివన్నీ చూపిస్తాను. అది కూడా చాలా హైలైట్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోకైనా అట్లీస్ట్ ఒక 100 లైక్స్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.